అది మనకి ఉపయోగపడలేదని తెలిసింది. ఆ సిద్ధాంతాలు కానీ, ఆ ఆచారాలు కానీ, ఆ సంప్రదాయాలు కానీ, ఆ! మనం ఏదైతే భద్రత అనుకుంటున్నామో అవేవి కూడా ఈ ఈ అజ్ఞేయంలోకి వెళ్ళటానికి మీరు ఆ లోతులకు వెళ్లి చూసినప్పుడే తెలుస్తుంది ఇది కూడా. ఇది దేని మీద తిరగబడదు. ప్రతిచర్య దీనికి ఉండదు. ఉండదని అన్నట్టు అవి అలాగే ఉంటాయి. కానీ దాన్ని దాటుకుని ఇవతలకొచ్చేస్తుంది. ఇది మీకు అర్థమవుతుందా? ఇది మీకు తెలుస్తుందా? దాన్ని దాటి ఇవతలకొచ్చేస్తుంది. ఇంకా ఆ చర్య, ఆ చేష్ట ఎక్కడ దీనిలో ఉండదనమాట. ఇది ఉంది. ఎలా అంటే నిజమైన విప్లవాత్మకమైన ఆ స్థితిలో. ఇది దేని మీద ఇప్పటిదాకా ఇంతకు ముందేదో ఉంది. ఏవో సిద్ధాంతాలున్నాయి, ఏవో ఉన్నాయి, అవున్నాయి, ఇవున్నాయి. వాటి మీద ఏది ప్రతిచర్యగా తిరగబడట్లేదు. ఎందుకు? ఇది ఎప్పటికప్పుడు విస్ఫోటనం చెందేస్తుందనమాట. ఈ మతాత్మకమైన మనసు విస్ఫోటనం చెందుతూ ఉంటుంది. ఎందుకంటే అది అంత సృజనాత్మకతతో ఉందనమాట. అది ఆ సృజనాత్మక స్థితిలో ఉంటుంది అలాగది. ఇలాంటి మనసు మరి వెనక్కెలా తిరిగొస్తుందండి? ఆ లోతులకు లోతు దాన్ని ఎప్పుడు దాన్ని ఆ చూపే ఆ లోతుల్లో ఉంటుందనమాట. అద్భుతమైన స్వేచ్ఛ. ఇది అందుకే ఈ ప్రస్తుత సమస్యలకు కావచ్చు, లేదా అసలు ఏ సమస్యలు సవాళ్ళకైనా సరే, ఇది సంపూర్తిగా అన్ని సమయాల్లోనూ ప్రతిస్పందించగలుగుతుంది ఈ మనసు. ఈ ఒక్క మతాత్మకమైన మనసే. ఏది కాదనదు. దాని ముందుకి ఏదొస్తే, ఏ సమస్యైనా, ఏ సవాలైనా ఏ సమస్యలకి బెదిరిపోదు. కుయ్యో ముయ్యో మందు. చాలా గంభీరంగా ఉంది. చాలా లోతుల్లో ఉంది. ఈ అల్పశక్తులేవి దీన్నేమి చేయలేవు. ఇప్పుడు ఈ బోధ మనకి ఈ మాటలు చాలా గాఢమైన లోతుల్లో ఇంకించుకోవాల్సుంటుంది. ఈ మాటలు గాఢమైన లోతులకు ఇంకిపోవడం కోసం చాలా సేపు చెప్పటం ఆపేసి చూస్తున్నారన్నమాట. ఈ మానసం పూర్తిగా ఇలా ఏకాంతంలో నిలిసిపోయి, ఇలా తను తాను చూస్తూ, ఎప్పటికప్పుడు విస్ఫోటన చెందుతూ, అలా ఏకాంతంలో నిలిసిపోయి, తాను ఏకాంతమనే అగ్నిజ్వాల అయిపోగలదా? ఇది క్వెషన్ ఇక్కడ. ఇలాంటి పరివర్తన మన సమస్త అస్తిత్వంలోను, అస్తిత్వపు మూలాల్లోనే రావాలంటే ఎలా? ఈ సమూలమైన పరివర్తన ఒకరి సమస్త అస్తిత్వంలోను, అలాగే ఆ అస్తిత్వపు యొక్క ఆ మూలాలలోనే రావాలంటే ఎలా? మరి ఈ మతాత్మకమైన మనసును మనం ఎలా గుర్తించగలుగుతాం? అంటే ఒక మహాపురుషుడిని మనం ఎలా గుర్తించగలుగుతున్నాం? ఆయన చాలా మహాపురుషుడండి అంటున్నాం కదా! ఆ మహాపురుషుడిని ఎలా గుర్తించగలుగుతున్నామో, అంటే ఈ గుర్తించడం అనే మాటకు అర్థం ఏమిటి అంటే, మళ్ళీ ఇంకొకసారి చూడటమా? అది కాదు. మహాత్ముడంటే మనకున్న ఒక నమూనా ఉంది కదా! ఒక గుర్తుంది కదా! ఆ గుర్తుని కనుక మనం బద్దలు చేసుకోగలిగితే, ఆ నమూనాను మనం బద్దలు చేస్తే తప్ప, మతాత్మక మనసును అసలు మనం కనిపెట్టలేం. మహాత్ముడు అనేదానికి అంటే ఇక్కడ మనం ఎలా ఉంది మనసు? అఖండంగా ఉంది కదా! అప్పుడు మహాత్ముడు వేరు, ఇంకొకళ్ళు వేరు. అలా అలా లేదు కదది. మొత్తం అఖండం అంటే అది ఒక్కటే అనే దానిలో ఉంది. ఆ దృష్టి. దాని యొక్క స్థితి కూడా అలాగే ఉందన్నమాట. ఎప్పుడైతే ఇలా ఈ నమూనాను బద్దలు కొట్టేస్తామో, ఇలా బద్దలు చేస్తే తప్ప ఈ మతాత్మక మనసును మనం కనిపెట్టలేమంట. అప్పుడు ఆ మహాత్ముడు, ఆ మహాపురుషుడు ఉండడు. మన చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే ఉండవచ్చు. ఎవరి గుర్తింపు లేకుండా.
ఎక్కడైనా ఉంటాడేమో, ఎవరి గుర్తింపు వాడు మహాత్ముడనే మనకు తెలీదు. అలాంటి గుర్తింపు లేకుండా ఏ గుర్తులు ఏం వాడి గురించి ఏమి దొరకవు మనకి. వీళ్ళు మహాత్ములని చెప్పడానికి ఏమి దొరకవు. అత్యంత సహజం అనమాట వాటికి. అందుకని మనం ఏ ప్రతిచర్య లేకుండా పరిశీలించగలమా? కేంద్రం అనేది లేకుండా పరిశీలించడం ఒకటుంది కదా! అంటే ఈ పరిశీలించడం ఒక నకారాత్మక ప్రక్రియ అనమాట. కేంద్రం లేనటువంటిది. నేను చూస్తున్నాను, నేను పరిశీలిస్తున్నాను, పరిశీలకుడు, పరిశీలన ఏది లేనటువంటిదనమాట. ఇదొక నకారాత్మక ప్రక్రియ అనమాట. ఈ మనసు ఈ మాటలకు మనసు ఏం చేస్తుందంటే మాటలకు దాసం చేసేస్తుంది. మరి ఈ మాటలు సరిపోతాయా? ఈ మాటల నుండి అది విముక్తి చెందగలదా? అంటే అర్థం చేసుకోవడానికి కానీ, తన ప్రశ్నలో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించడానికి కానీ. ఇక్కడ అవస్థ పడుతూ ఉంటాం కదా! కూడా అదే అంటున్నారు. ఇక్కడ అలా అవస్థ పడుతున్న శ్రోతల ముఖాలు చూసి నవ్వుతున్నారన్నమాట. శ్రోతలను ఆ విధంగా తమకు సన్నిహితంగా తీసుకొని తెచ్చుకుంటున్నారు. దీంతో కొంతసేపు మాట్లాడుకున్నావా? అయితే మనం అంటాం కదా! దేవుడు ఉన్నాడా? లేడా? అసలు ఆలోచన మించింది మరి ఇంకేదైనా ఉన్నదా అని మనం కనిపెట్టడం కోసం మన వెనుక ఉన్న పూర్వ రంగం అంతటిని కూలగొట్టుకోవాల్సొస్తుంది. చూసారా? దేవుడు ఉన్నాడా? లేడా? అనే ఆలోచన ఉంది కదా! ఈ ఆలోచనని ఈ ఆలోచన మించి మరి ఇంకేదైనా ఉన్నదా? ఇది ఎంత అద్భుతంగా ఉందో చూసారు ఈ పదం. దేవుడు ఉన్నాడా? లేడా? అనే ఒక ఆలోచన ఉంది కదా! దాన్ని మించి మరి ఇంకేదైనా ఉన్నదా? అని మనం కనిపెట్టడం కోసం మన వెనుక ఉన్న ఆ పూర్వ రంగాన్నంతటిని కూలగొట్టి వేయలేమా మనం? ఎందుకంటే ఇక్కడ బంధింపబడిపోయి ఉన్నాం కదా! ఈ ఆచారాలకి, సంప్రదాయాలకి. ఇది దేవుడని, అది కాదని రకరకాల ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది కూడా మనం బంధిస్తుందనమాట. ఈ నిబద్ధత ఏదైనా సరే ప్రత్యక్ష గ్రాహ్యతను హతమార్చేస్తుందనమాట. ఇది హతమారుస్తుందని మనం గ్రహించినప్పుడు ఏ ప్రతిచర్య చూపకుండా ఈ మనసు దానిని దాటుకొని ముందుకు వెళ్ళిపోగలదా? ఇదంతా మీకు బాగా అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఇది మిమ్మల్ని మీరు ఉద్ధరణ ఉద్ధారణ చేసుకోవటం కోసం. ఇది ఎవ్వరు చేయలేరు ఇంకసలు. ఈ వినటంలోనే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఈ మనస్సు ఏ ప్రతిచర్య లేకుండా, ఈ ప్రత్యక్ష గ్రాహ్యతను ఏది హతమారుస్తుందో దాన్ని చూసినప్పుడు కూడా ఏ ప్రతిచర్య దానికి చూపకుండా దాన్ని దాటి ముందుకు వెళ్ళిపోగలదా? ఇది క్వెషన్. అంటే ఏంటి? ఇలా దాటుకుని వెళ్ళిపోవటమే స్వీయాన్ని తెలుసుకోవడం అనే ఓ సమస్త రంగాన్ని తెరిపించి మీకు చూపించేస్తుందనమాట. మీ స్వీయం తెలిసిపోయిందిక్కడ. మీ ముందుకొచ్చేస్తా ఉంటుందన్నమాట. సమస్త రంగాన్ని అసలు ఏం దాచిపెట్టిందో మొత్తం అంతటిని కూడా ఇక్కడ మీ ముందుకు తీసుకొచ్చేస్తుంది. ఒకనాటి బహిరంగ సభలో ఎవరో ఒక శ్రోత అడుగుతున్నారు. అసలు ఈ మొట్టమొదటి మనసు ఏ విధంగా ఉద్భవించింది? ఈ మనసు ఎలా పుట్టింది ముందు? అని. అంటే సైద్ధాంతిక ప్రతిపాదనలన్నిటిని అతడు సమాధానం త్రోసిపుచ్చేస్తుంది. వాస్తవం ఏంటంటే, మనం ఇక్కడున్నాం ఇప్పుడు. ఆ ఆరంభ మూలాలను శోధించాలనుకుంటే ఇప్పుడు ముందు మీరు ఏమిటో దాన్ని తరిసి చూడాలి. ఇప్పుడు మనం ఇక్కడున్నాం. ఈ ప్రతిపాదనలు కాదిప్పుడు. సిద్ధాంతాలు కాదు మనకిక్కడ. మనం ఇక్కడున్నాం కాబట్టి, వాస్తవం ఏమిటంటే, మనం ఇక్కడున్నాం కాబట్టి, ఈ ఆరంభ మూలాలను శోధించాలనుకుంటే మనం ఏం చేయాలి?
అసలు మొట్టమొదట మనసు ఎలా పుట్టిందని తెలుసుకోవాలంటే ముందు నాకు నేను తెలియాలి. మీరు ఏమిటో దాన్ని తరిసి చూడండి. మిమ్మల్ని మీరు తరిసి చూసుకోండి. అప్పుడు దానికి ఒక ఆరంభము, ఒక ముగింపు ఉన్నాయా? ఆరంభం ఏమిటి అని అడగద్దు. మొట్టమొదట మనసు ఎలా వచ్చింది? ఎలా పుట్టింది అని అడగద్దు. ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఇక్కడ కాలరహిత మూలాలను గురించి మనం చర్చ ఆరంభించాం గదా! ఇక్కడ కాలరహిత కాలరహితాలని గురించి మనం చర్చ ప్రారంభించాం కాబట్టి, అది మన అస్తిత్వం. ఇదే మన అస్తిత్వం ఇప్పుడిక్కడ ఈ క్షణం. అలాగే మన జీవనము, మనం ఏమిటో అది కూడా. ఇప్పుడు వీటి వద్దకు తీసుకొనొచ్చిందనమాట ఇది మనని. మన దగ్గర తీసుకొస్తుంది. మనం ఏమిటి అనే దాన్ని నిష్కర్షగా పట్టు వదలకుండా శోధించండి. అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ముందు మిమ్మల్ని మీరు ఏంటనేది పట్టు వదలకుండా శోధించండి. అసలు వర్తమానం అంటే ఏమిటి? ఇది అర్థం చేసుకోగలమా మనం? అప్పుడే